ఒకరోజు ఇజ్రాయేలు ప్రజలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారంట, సర్వలోక మర్యాద చొప్పున అందరి దేశాలకు రాజులు ఉన్నారు, మాకొక్కలకే రాజు లేడు. వాళ్ళందరికీ యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళ రాజు ముందుండి వాళ్ళ యుద్ధాలు జరిగిస్తున్నాడు. మరి మా ముందు వెళ్ళటానికి ఏ రాజు కూడా మాకు లేడు, కాబట్టి మాకు రాజు కావాలి అన్నారంట. ఏం కావాలన్నారు? సమూయేలు వచ్చి దేవుని దగ్గర చెప్పాడు, అయ్యా ఇట్లా అంటున్నారు ప్రజలు. దేవుడు సంతోషించాడా, బాధపడ్డా? హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయ్యా ఏ రాజు వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించాడు? సమూయేలు. వీళ్ళు బానిసలుగా బొచ్చులెత్తుకుంటూ, కప్పలెత్తుకుంటూ, గంపలెత్తుకుంటూ, బరువులెత్తుకుంటూ ఉన్నప్పుడు ఏ రాజు వీళ్ళని బానిసత్వం నుంచి రక్షించాడు? సమూయేలు. ఎర్ర సముద్రం ముందు నిలబడితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వీళ్ళ రాజు ఎవడయ్యా? వీళ్ళు ఎడారిలోనికి వస్తే 40 సంవత్సరాలు వీళ్ళని పోషించిన రాజు ఎవరు? సమూయేలు. 33 రాజుల్ని జయించి నాటని, తోటల్ని, కట్టని, ఇళ్లని వీళ్ళకిచ్చి ఒక్క రాత్రిలోనే భూస్వాములుగాను అధికారులుగాని చేసిన రాజు ఎవడయ్యా? ఈరోజు ఏ రాజును వద్దంటున్నారు వీళ్ళు? ఏ రాజును వద్దంటున్నారు వీళ్ళు? ఈ రాజుని వద్దని, ఇంత మేలు చేసిన నన్ను వద్దని వీళ్ళు ఒక మనిషి అనే రాజును కోరుకుంటున్నారా? సరే, కనీసం నన్ను విసర్జించారు, పాస్టర్గా నిన్ను విసర్జించలేదుగా, ప్రవక్తగా నిన్ను విసర్జించలేదు కదా, నువ్వు మాకు అవసరం లేదని అనలేదు కదా. సరే వెళ్ళు, నువ్వే సాక్షి వాళ్ళకి, నిన్నే సాక్షిగా పెడుతున్నా. వాళ్ళు కోరుకున్నట్లే వాళ్ళకి రాజుని ఏర్పాటు చేస్తా. ఆ రాజు వీళ్ళ పంటలో ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, వీళ్ళ పిల్లల్ని పనోళ్ళ కింద పెట్టుకుంటాడు, వీళ్ళ భూములు కావాలంటే దౌర్జన్యంగా తీసేసుకుంటాడు, ఆయనకి కోపం వస్తే వీళ్ళని చంపవతల పడేస్తాడు. వాడు ఏం చేసినా అడగడానికి హక్కు ఎవడికి లేదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళ జీవితంలో శిక్ష అనుభవించాల్సింది వీరే, వదిలేయ్ అన్నాడు. దేవుణ్ణి రాజుగా వద్దని, మనుషుల్ని రాజుగా కావాలనుకుని, ఇంకేదో కావాలనుకుని ఎదురు చూసినటువంటి యూదులు ఒక్క రాజైన దావీదు తప్ప రాజులందరూ కూడా వీళ్ళకి నష్టాలు చేసిన వాళ్ళే కానీ వీళ్ళకు మేలు చేసిన వాడు ఎవ్వడు కూడా లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఈ రోజున రాజుగా వచ్చిన యేసుని వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా? వీళ్ళ తాతల బుద్ధి కూడా అదే, వీళ్ళ నాన్నల బుద్ధి కూడా అదే. వీళ్ళ రక్తంలో ఉన్న డిఎన్ఏ రిజెక్షన్ డిఎన్ఏ, తిరుగుబాటు చేసే డిఎన్ఏ, లోబడని డిఎన్ఏ. వీళ్ళు దేవునికి, దేవుని మాటకు లోబడే జాతి కాదు ఇది. కాబట్టి దాని పర్యవసానాన్ని వాళ్ళే అనుభవించుకుంటారు. ఆ రోజున దేవుడు వదిలేశాడు, ఈ రోజున దేవుడు వదిలేశాడు. కాబట్టి వాళ్ళు ఎంత నష్టపోయారు అని అంటే, వాళ్ళు ప్రపంచం మొత్తానికి చెల్లాచెదురైపోయి నిలువ నీడ లేకుండా మరలా దేవుడి దగ్గరకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు 19 శతాబ్దాలు, 1900 సంవత్సరాలు దేశ దిమ్మరులుగా బ్రతకాల్సి వచ్చింది. ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాను. మన జీవితాల్లో ఉన్న కొన్ని నష్టాలకు కారణం నీ పితరుల్లాగానే, మీ పూర్వీకుల్లాగానే, లోకస్తుల్లాగానే మీరు ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మనకు బోధించినప్పుడు వెంటనే దాన్ని మనం తిరస్కరించినట్లయితే వెంటనే ప్రభు ఇచ్చే ఆశీర్వచనాలు మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఆమేన్.